ఓం శాంతి 11/6/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు అనంతమైన పవిత్రతను ధారణ చేయాలి. అనంతమైన పవిత్రత అనగా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ప్రశ్న: తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ముందు చేసిన పురుషార్థానికి దాని తర్వాత స్థితికి గల వ్యత్యాసమేమి? జవాబు: మీరు తండ్రి నుండి ఆస్తిని తీసుకునేటప్పుడు దేహ సంబంధాలన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. ఆస్తి లభించిన తర్వాత ఆ తండ్రిని మర్చిపోతారు స్వర్గంలో. ఇప్పుడు ఆస్తిని తీసుకోవాలి కనుక ఎవ్వరితోనూ ఇక క్రొత్త సంబంధాన్ని జోడించరాదు, లేకుంటే మర్చిపోవడం కష్టమవుతుంది వారిని. అన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. పాట: ఈ సమయం వెళ్ళిపోతోంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి జ్ఞాని ఎవరు, అజ్ఞాని ఎవరు అర్థం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. జ్ఞానం అనగా చదువు. దీని ద్వారా మేము ఆత్మలు అని, వారు పరంపిత పరమాత్మ అని మీరు తెలుసుకున్నారు. మీరు అక్కడి నుండి మధువనానికి వచ్చినప్పుడు మొదట తప్పకుండా మిమ్మలను మీరు ఆత్మలు అని, మా తండ్రి వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. మీ ఊరి నుండి మధుబన్కు వచ్చేటప్పుడు బాబా అని శివబాబానే అంటారు. బాబా ప్రజాపిత బ్రహ్మ తనువులో ఉన్నారు. బ్రహ్మ కూడా బాబా అయ్యారు. మీరు ఇంటి నుండి వచ్చినప్పుడు మేం బాప్ తాదా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. మీరు లెటర్లో కూడా బాప్ తాదా అని వ్రాస్తారు, అనగా శివబాబా మరియు బ్రహ్మ దాదా. మనం బాబా వద్దకు వెళ్తున్నాము. బాబా కల్పకల్పము మనలను కలుస్తారు. బాబా మనలను అనంతమైన పవిత్రులుగా చేసి అనంతమైన వారసత్వమునిస్తారు. పవిత్రతలో హద్దు, బేహద్దు అని 2 రకాలు ఉన్నాయి. మీరు బేహద్దు పవిత్రులుగా సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. నంబర్ వారుగా ఉంటారు కదా. బేహద్దు పవిత్రత అనగా ఒక్క బేహద్దు తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకుండుట. ఆ బాబా చాలా మధురమైన వారు, ఉన్నతోన్నతమైన భగవంతుడు మరియు అనంతమైన తండ్రి. అందరికీ తండ్రి. వారిని పిల్లలైన మీరే గుర్తించారు. బేహద్దు తండ్రి సదా భారతదేశంలోనే వస్తారు. వచ్చి బేహద్దు సన్యాసం చేయిస్తారు. సన్యాసం కూడా ముఖ్యమే కదా. దానిని వైరాగ్యం అని అంటారు. తండ్రి పూర్తి పురాతన చీచీ ప్రపంచంపై వైరాగ్యము కలుగజేస్తారు. పిల్లలు, దీని నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. దీని పేరే నరకం, దుఃఖధామం. ఎవరైనా మరణించినట్లయితే స్వర్గస్థులైనారు అని స్వయం కూడా అంటారు. అంటే అంతవరకు నరకంలో ఉన్నట్లే కదా. వీరు స్వర్గమని దేనిని అంటున్నారు, అది కూడా తప్పు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకే తండ్రి సరి అయిన పద్ధతిని తెలిపిస్తారు. అందుకు పురుషార్థం ఇప్పుడే చేయాల్సి వస్తుంది. స్వర్గవాసులుగా అయ్యేందుకు కూడా తండ్రి తప్ప ఇంకెవరు పురుషార్థం చేయించలేరు. మీరిప్పుడు 21 జన్మలకు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. తయారు చేయువారు తండ్రి. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు స్వయంగా వచ్చి చెప్తున్నారు, పిల్లలు, నేను మొదట మిమ్మలను శాంతిధామానికి తీసుకెళ్తాను. నేను యజమాని కదా. శాంతిధామానికి నా జతలో వచ్చి తిరిగి పాత్రను అభినయించడానికి సుఖధామానికి క్రిందకు వస్తారు. మనము శాంతిధామానికి వెళ్తే అన్ని ధర్మాల వారు శాంతిధామానికి వస్తారు. బుద్ధిలో ఈ మొత్తం డ్రామా చక్రం అంతా గుర్తుంచుకోవాలి. మనందరూ శాంతిధామానికి వెళ్తాము. తర్వాత మనమే మొదట వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతాము. ఎవరి నుండి ఆస్తిని పొందాలో వారిని తప్పకుండా స్మృతి చేయాలి. ఆస్తి లభించిన తర్వాత తండ్రి స్మృతి మర్చిపోతాము స్వర్గంలో అని పిల్లలకు తెలుసు. ఆస్తి చాలా సహజమైన రీతిలో లభిస్తుంది. తండ్రి సన్ముఖంలో చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఇప్పుడు ఏ క్రొత్త సంబంధము జోడించరాదు. ఒకవేళ ఏదైనా క్రొత్త సంబంధము జోడించినట్లయితే మళ్ళీ దానిని మర్చిపోవాల్సి వస్తుంది. కుమారుడో కుమార్తెనో జన్మిస్తే వారిని మర్చిపోవడం కష్టం. అదనపు స్మృతి పెరిగింది కదా. అందరినీ మరచి ఒక్కరినే స్మృతి చేయాలి అని తండ్రి చెప్తున్నారు. మన తల్లి, తండ్రి, టీచరు, గురువు మొదలైన సర్వ సంబంధాలు వారే. ఒకే తండ్రి పిల్లలైన మనమంతా సోదరి సోదరులము. పిన తండ్రి, మేనమామ మొదలైన సంబంధాలు ఏవీ లేవు.
సోదర సోదరీల సంబంధం కేవలం ఈ సమయంలో మాత్రమే ఉంటుంది. బ్రహ్మకు పిల్లలు శివబాబాకు పిల్లలే కాక పౌత్రులు కూడా. ఇది పక్కాగా బుద్ధిలో స్మృతి ఉంది కదా. పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ నంబర్వార్ పురుషార్థ అనుసారం స్వదర్శన చక్రధారులుగా అవుతారు. పిల్లలైన మీరు ఈ సమయంలో చైతన్యమైన లైట్ హౌస్లు. మీ ఒక కంటిలో ముక్తిధామం, మరో కంటిలో జీవన్ ముక్తిధామం ఉన్నాయి. ఆ లైట్ హౌస్ అయితే జడమైనది, మీరు చైతన్యమైన వారు. మీకు జ్ఞాన నేత్రం లభించింది. మీరు జ్ఞానవంతులై అందరికీ దారి చూపిస్తారు. తండ్రి కూడా మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. ఇది దుఃఖధామము అని. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది అని మీకు తెలుసు. సంగమ యుగంలో తండ్రి పిల్లల జతలో కూర్చొని మాట్లాడతారు. పిల్లలు మాత్రమే ఇక్కడికి వస్తారు. కొందరు బాబా ఫలానా వారిని మీ వద్దకు తీసుకువస్తాము అని వ్రాస్తారు. అలాగే తీసుకొని రండి, గుణాలు తీసుకుంటారు. బహుశా బాణము తగలవచ్చు, కళ్యాణము జరగని అని బాబాకు కూడా దయ కలుగుతుంది. ఇది పురుషోత్తమ సంగం యుగము అని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. కలియుగంలో అందరూ కనిష్ట పురుషులే ఉంటారు. ఉత్తమ పురుషులైన లక్ష్మీ నారాయణలకు నమస్కరిస్తారు. సత్యుగంలో ఎవ్వరూ ఎవ్వరికి నమస్కరించరు. ఇక్కడి విషయాలేవి అక్కడ ఉండవు. ఇది కూడా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా స్మృతిలో ఉండి బాగా సర్వీస్ చేస్తే పోను పోను మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరి భక్తిని మొదలైనవేవీ చెయ్యరు. మిమ్మలను తండ్రి కేవలం చదివిస్తారు. ఇంట్లో కూర్చొని ఉండగానే వాటంతటవే సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతాయి. చాలా మందికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. వారి సాక్షాత్కారం కొరకు ఎవ్వరూ పురుషార్థం చెయ్యరు. అనంతమైన తండ్రి ఈ బ్రహ్మ ద్వారా సాక్షాత్కారం చేయిస్తారు. భక్తి మార్గంలో ఎవరు ఎవరిపై ఎలాంటి భావన ఉంచుతారో దాని అనుసారం సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు మీ భావన సర్వశ్రేష్టమైన తండ్రి పైన ఉంది. ఏ కష్టము లేకుండా తండ్రి సాక్షాత్కారాలు చేస్తూ ఉంటారు. ప్రారంభంలో ఎంతో మంది ధ్యానంలోకి వెళ్ళేవారు. తమకు తామే పరస్పరంలో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళేవారు. ఎవరు భక్తి చేయలేదు. పిల్లలు ఎక్కడైనా భక్తి చేస్తారా? సాక్షాత్కారాలు ఒక ఆట వలె అయ్యాయి. పోదాము పదండి వైకుంఠానికంటూ ఒకరిని చూసి ఒకరు వెళ్ళిపోయేవారు. జరిగిపోయినదంతా మళ్ళీ పునరావృతం అవుతుంది. ఈ ధర్మానికి చెందిన వారము మనమే అని మీకు తెలుసు. సత్యుగంలో మొట్టమొదట ఈ ధర్మం ఉండేది. అందులో చాలా సుఖం ఉండేది. తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గుతూ వస్తాయి. క్రొత్త ఇంటిలో ఉండే సుఖం పాత ఇంటిలో ఉండదు. కొద్ది సమయం తర్వాత ఆ వైభవం తగ్గిపోతుంది. స్వర్గానికి నరకానికి చాలా తేడా ఉంటుంది కదా. స్వర్గం ఎక్కడ, ఈ నరకం ఎక్కడ? మీరు చాలా సంతోషంగా ఉంటారు. తండ్రి స్మృతి కూడా పక్కాగా నిలుస్తుంది అని కూడా మీకు తెలుసు. నేను ఆత్మను అని మరచినప్పుడు మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ప్రయత్నం చేసి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. అప్పుడు తండ్రి స్మృతి కూడా ఉంటుంది. దేహంలోకి వస్తే దేహ సర్వ సంబంధాలు కూడా స్మృతిలోకి వస్తాయి. ఇది ఒక చట్టము. నాకు ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు బాబా, మేము మీకు బలిహారి అవుతాము అని మీరు పాడతారు కదా. ఆ సమయం ఇదే. ఒక్కరినే స్మృతి చేయాలి. కళ్ళ ద్వారా భలే ఎవరినైనా చూడండి, తిరగండి, కానీ కేవలం ఆత్మను తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి, కానీ చేతులతో పని చేస్తున్న మనస్సు తండ్రి స్మృతిలో ఉండాలి. ఆత్మ తన ప్రియుడినే స్మృతి చెయ్యాలి. ఎవరికైనా ఏ సఖితోనైనా ప్రేమ ఏర్పడితే వారి స్మృతియే మనసులో నిలిచిపోతుంది. తర్వాత ఆ మోహాన్ని తెంచివేయాలి అంటే చాలా కష్టపడాలి. బాబా ఇదేమిటి అని అడుగుతారు. అరే, నీవు నామరూపాలలో ఎందుకు చిక్కుకున్నావు? ఒకటి దేహ అభిమానులుగా అవుతారు, రెండవది మీ వెనుకటి పాత లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో అవి మోసం చేస్తున్నాయి. తండ్రి చెప్తున్నారు, ఈ కళ్ళ ద్వారా ఏమేం చూస్తున్నారో వాటి వైపు బుద్ధి వెళ్ళరాదు. మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని మీ బుద్ధిలో ఉండాలి. చాలా మంది పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నా ఎప్పుడూ తండ్రిని స్మృతి చెయ్యరు. కొందరు ఇక్కడ కూర్చొని ఉన్నా స్మృతిలో ఉండలేరు. కావున మిమ్మల్ని మీరే చూసుకోండి. మేము శివబాబాని ఎంత స్మృతి చేశాము, లేకుంటే చార్టులో గడబిడ అయిపోతుంది. భగవంతుడు చెప్తున్నారు, మధురమైన పిల్లలారా నన్ను స్మృతి చెయ్యండి.
మీ వద్ద నోట్ చేసుకోండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు స్మృతిలో కూర్చోండి. భోజనం చేసి తిరుగుతూ 10-15 నిమిషాలు వచ్చి స్మృతిలో కూర్చోండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి చిక్కు పనులు లేవు. కానీ వ్యాపార వ్యవహారాలను వదిలి వచ్చినందున అవి కొందరి బుద్ధిలో ఇక్కడికి వస్తూ ఉంటాయి మధుబన్లో ఉన్న. ఇది చాలా గొప్ప గమ్యం. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని బాబా చెప్తారు. ఇది మీ చాలా అమూల్యమైన సమయం. భక్తి మార్గంలో మీరెంత సమయాన్ని వ్యర్థం చేశారు. రోజు రోజుకు దిగజారుతూనే ఉంటారు. కృష్ణుడి సాక్షాత్కారం అయితే చాలా సంతోషం కలుగుతుంది. దాని వలన ఏమీ లభించదు. తండ్రి నుండి వారసత్వం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నా స్మృతిలో ఉంటే జన్మ జన్మాంతరాల పాపం భస్మం అవుతుంది. ఏ పిల్లలు బాబా స్మృతిలో ఉండి వికర్మల వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని పొందుతారో వారికి స్వర్గానికి పాస్పోర్టు లభిస్తుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. బాబా ఈ సలహా కూడా ఇస్తున్నారు. కిరీటము సింహాసనాలతో ఉన్న మీ ఫోటోను పాకెట్లో పెట్టుకోండి. అప్పుడు స్మృతి ఉంటుంది. దీని ద్వారా మనం ఇలా తయారవుతాము. ఫోటోని ఎంతగా చూస్తారో అంత స్మృతి వస్తుంది. అందులోనే మోహము లగ్నం అవుతుంది. మేమిలా అవుతున్నాము. నర్ని నుండి నారాయణుడు చిత్రం చూసి ఫోటో సంతోషం కలుగుతుంది. శివబాబా గుర్తు వస్తారు. ఇవన్నీ పురుషార్థం చేయటానికి యుక్తులు, ఉపాయాలు. సత్యనారాయణ కథ వినడం వలన ఏమవుతుంది అని ఎవరినైనా అడగండి. మా బాబా మాకు సత్యమైన నారాయణుడు యొక్క కథను వినిపిస్తున్నారు. 84 జన్మలను ఎలా తీసుకున్నారు, దీనికి కూడా లెక్క కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రపంచానికి ఏమీ తెలియదు. కేవలం థియరీ వలె నోటి ద్వారా చెప్తూ ఉంటారు. కానీ మీది ఇప్పుడు ప్రాక్టికల్. ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో అదే తర్వాత భక్తి మార్గంలో పుస్తకాలు మొదలైనవిగా తయారవుతాయి. మీరు స్వదర్శన చక్రధారులుగా ఈ విష్ణుపురంలోకి వెళ్ళిపోతారు. ఇది నూతన విషయం. రావణ రాజ్యం అసత్యఖండం, తర్వాత సత్యఖండం రామరాజ్యంగా అవుతుంది. చిత్రాలలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం అంతమవుతుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశనం జరిగింది. వైజ్ఞానికులు మొదలైన వారికంతా మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు అనిపిస్తుంది. అందుకే మేము ఇదంతా చేస్తూ ఉన్నాం. మేమిది చేస్తే దీనితో అంతా సమాప్తమైపోతుంది బాంబుల ద్వారా అని మాకు తెలుసు. కానీ పరవశులుగా ఉన్నారు. అందరికీ భయం పట్టుకొని ఉంది. ఇంట్లో కూర్చొని ఒక్క బాంబు వేసిన అంతా సమాప్తం అయిపోతుంది అని తెలుసు. విమానాలు, పెట్రోలు మొదలైన వాటి అవసరం కూడా ఉండదు. వినాశనం తప్పకుండా జరగాలి. నూతన ప్రపంచం సత్యుగం ఉండేది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్వర్గ స్థాపన జరుగుతోంది. స్థాపన తప్పకుండా జరగవలసిందే అని పోను అందరూ అర్థం చేసుకుంటారు. ఇందులో పైసా అంత కూడా సంశయం లేదు. కల్పక్రితం వలె డ్రామా నడుస్తూ ఉంటుంది. డ్రామా తప్పకుండా పురుషార్థం చేయిస్తుంది. డ్రామాలో ఏముంటే అది అవుతుందిలే అని కూడా కాదు. పురుషార్థం గొప్పదా లేక ప్రాలబ్ధం గొప్పదా అని అడుగుతారు. పురుషార్థమే గొప్పది. ఎందుకంటే పురుషార్థం అంటే ప్రయత్నము ద్వారానే ప్రాలబ్ధం ప్రాప్తులు తయారవుతాయి. పురుషార్థం చేయకుండా ఎప్పుడూ ఎవ్వరూ ఉండలేరు. మీరు పురుషార్థం చేస్తున్నారు కదా. ఎక్కడెక్కడి నుండో పిల్లలు వస్తారు, పురుషార్థం చేస్తారు. బాబా మేము మర్చిపోతామని అంటారు. అరే నన్ను స్మృతి చెయ్యండి అని శివబాబా కదా చెప్తున్నారు. వారు ఎవరికి చెప్తున్నారు? ఆత్మనైనా నాకు చెప్తున్నారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు. శివబాబా ఏ పతిత పావనుడు. ఈ బ్రహ్మ ఆత్మ కూడా వీరి నుండే వింటుంది. బేహద్దు తండ్రి మమ్మలను విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారు అని పిల్లలకు నిశ్చయం ఉండాలి. వారు ఉన్నతాతి ఉన్నతులు, ప్రియాతి ప్రియమైన తండ్రి. భక్తి మార్గంలో వారినే స్మృతి చేసేవారు. మీ గతి మతి భిన్నమైనది అని కూడా పాడేవారు. కావున తప్పకుండా వారు మతాన్ని ఇచ్చి ఉంటారు, అభిప్రాయాలను చెప్పి ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ మనుష్య మాతృలందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఎంతమంది ఆత్మలు ఉన్నారు ఆలోచించండి. ఇది మీ బుద్ధిలో ఉంది కదా. అందరి వంశ వృక్షం ఉంది. మళ్ళీ ఆత్మలందరూ నంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటారు. క్లాస్ బదిలీ అయితే నంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటారు కదా. మీరు కూడా నంబర్ వారుగా వెళ్తారు. చిన్న బిందువు నంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత నంబర్ వారుగా పాత్ర చేసేందుకు వస్తుంది. ఇది రుద్రమాల.
తండ్రి చెప్తున్నారు, ఈ కోట్ల ఆత్మలది నా మాల పుష్పమైన నేను పైన ఉంటాను, తర్వాత పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడికే వస్తారు. ఇది రచింపబడిన డ్రామా, ఇది తయారు చేయబడిన డ్రామా అని కూడా అంటారు. ఈ డ్రామా ఎలా నడుస్తుందో మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని అందరికీ చెప్పండి. తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఇదే శ్రమ. అందరికీ మార్గమును తెలియజేయడం మీ కర్తవ్యం. మీరు ఏ దేహధారిలోనూ చిక్కుకోనివ్వరు. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మం అవుతాయి. తండ్రి ఏ ఆదేశాన్ని ఇస్తే అది చేయనే చేయాలి, మళ్ళీ అడిగే అవసరం కూడా లేదు. ఎలాగైనా సరే స్మృతి తప్పకుండా చేయండి. ఇందులో బాబా ఏం కృప చూపిస్తారు? స్మృతి మీరే చేయాలి, వారసత్వం కూడా మీరే తీసుకుంటారు. తండ్రి స్వర్గ రచయిత కనుక స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఈ సృష్టి వృక్షం పాతదైనందున ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఉంది అని మీకు తెలుసు. దీనిని బేహద్దు వైరాగ్యం అని అంటారు. ఆ హఠయోగులది హద్దులోని వైరాగ్యం. వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు. బేహద్దు వైరాగ్యం కలిగిన వారు హద్దులోని వైరాగ్యాన్ని ఎలా నేర్పిస్తారు? ఇప్పుడు అపురూపమైన పిల్లలారా అని బాబా అంటారు. మీరు కూడా ఎంతో ప్రియమైన తండ్రి అని అంటారు. 63 జన్మలు తండ్రిని స్మృతి చేశారు చాలు. మాకు ఒక తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. మంచిది. అతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వర్గంలోకి వెళ్లేందుకు పాస్పోర్ట్ తీసుకునేందుకు తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. శిక్షల నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞానవంతులై అందరికీ దారి చూపించాలి. చైతన్య లైట్ హౌస్లుగా అవ్వాలి. ఒక కంటిలో శాంతిధామము, మరో కంటిలో సుఖధామం ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానం, ప్రతి ఆత్మను ఉన్నతంగా చేసే భావన ద్వారా వారికి గౌరవం ఇచ్చే శుభచింతక్ భవ. ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ భావన అనగా ఉన్నతంగా చేసే లేక ముందుకు తీసుకెళ్లే భావన ఉంచడం అనగా శుభచింతకులుగా అవ్వడం. మీ శుభ వృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలను కూడా పరివర్తన చేయడం. ఎవరిదైనా బలహీనత లేక అవగుణాన్ని తమ బలహీనతగా భావించి దానిని వర్ణించడానికి బదులు లేక వ్యాపింప చేసేందుకు బదులు, అందరికీ చెప్పడానికి బదులు, ఒకరికైనా చెప్పకూడదు, ఇముడ్చుకొని మీలోనే వారిని పరివర్తన చేయడమే గౌరవం ఇవ్వడం. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడం, వ్యాకుల పడేవారిని శక్తివంతులుగా చేయడం, వారి సాంగత్య రంగులోకి రాకుండా సదా వారిని కూడా ఉమంగుత్సాహాలలోకి తీసుకురావడమే గౌరవం ఇవ్వడం. ఇలా గౌరవించే వారే శుభచింతకులు. స్లోగన్, పాత స్వభావ సంస్కారాలు త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేస్తాయి. అందువలన వాటిని కూడా త్యాగం చేయండి. అవ్యక్త సూచన, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. అంతర్ముఖులు కావాలి. దాని కొరకు దీని గురించి బాబా తెలియజేస్తున్నారు. ఎలాగైతే బ్రహ్మ బాబా ఏకాంత ప్రియుడిగా అయిన కారణంగా సదా అంతర్ముఖులుగా ఉండినారో, నేనాత్మ అనే పాఠాన్ని పక్కా చేసుకున్నారు. ఆ కారణంగానే వారు స్వయం కూడా సదా శాంతి మరియు సుఖ సాగరంలో ఇమిడి ఉండినారు. అంతేకాక ఇతర ఆత్మలకు కూడా తమ శుద్ధ సంకల్పాలు మరియు వైబ్రేషన్ల ద్వారా, వృత్తి మరియు మాటల ద్వారా, సంపర్కము ద్వారా శాంతి లేక సుఖాన్ని అనుభూతి చేయించారు. అలా బ్రహ్మబాబాను అనుసరించండి. ఓం శాంతి.